ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నామన్నమాట. సో ఇక్కడైతే ఇంకా మార్నింగ్ లేచిన వెంటనే వీడియో కాల్లో శ్రీధర్తో మాట్లాడేస్తున్నారనమాట. ఆ తర్వాత మిగతా పనులన్నీ కూడా స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే తను మార్నింగ్ ప్రాక్టీస్కి వెళ్ళిపోతారు. సో మాకు 7:30, 8 కల్లా కాల్ చేసేస్తారనమాట. అదే తనకి ప్రాక్టీస్ లేనప్పుడైతే ఎప్పుడైనా ఫ్రీ ఉన్నప్పుడు వీడియో కాల్సింగ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఇంకా మమ్మీ వచ్చేసి ఫిల్టర్ కాఫీ అనమాట. మార్నింగ్ టైము వాళ్ళు కాఫీ తాగుతారు, ఆఫ్టర్నూన్ టైం ఏమో టీ తాగుతారనమాట. సో కాఫీ డాడీ కంపల్సరీగా ఫిల్టర్ కాఫీ. సో ఇదిగోండి డాడీకి అందుకే అట్లాగా ఫిల్టర్ కాఫీ రెడీ చేసింది, అండ్ మమ్మీ నార్మల్ కాఫీ అని అనమాట. నేను ఒక పక్క నార్మల్గా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం కోసం తీస్తున్నాను, ఒక పక్క ఫుల్ బ్లాగ్ అనమాట. అండ్ ఇంక ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నేను ఆల్రెడీ మమ్మీ వాళ్ళ ఇంట్లో వ్లాగ్ అయితే పెట్టాను. ఒకవేళ ఎవరైనా చూడకపోతే ఆ వ్లాగ్స్ చూడండి. ఈ 3 days కూడా మమ్మీ వాళ్ళ ఇంట్లో వ్లాగ్సే మీకు వస్తాయి. ఫుల్ డే వ్లాగ్ షేర్ చేస్తాను. అండ్ ఇంక ఇక్కడ బ్రేక్ఫాస్ట్ టైం అనమాట. సో ఈరోజు స్పెషల్ బ్రేక్ఫాస్ట్ ఏంటో తెలుసా? ఇడ్లీ అండ్ పెరుగు వడలు చేస్తున్నారు. నిన్న గారెలు చేశారు కదా, సో కొంచెం గారెలు రుబ్బు ఉంది, అందుకే పెరుగు గారెలు చేయమన్నాను అనమాట మమ్మీకి నేను. అండ్ ఇవి నైట్ నానబెట్టేశారనమాట బాదామ్స్ అందరికీ కూడా. అండ్ ఇంకేమో ఇడ్లీ ఏమో మమ్మీ నన్ను పెట్టేయమంటే నేను ఇంక ఇక్కడ ఇడ్లీ పెట్టేస్తున్నాను. సో 2 రేకల్లో పెట్టేస్తున్నాను. అంటే యాక్చువల్లీ గారెల రుబ్బు కూడా తక్కువ ఉందన్నమాట. సో ఏం చేస్తున్నారంటే ఇంక ఇడ్లీ కూడా పెట్టేస్తే ఇటు ఇడ్లీ విత్ పెరుగు వడ కూడా బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంక ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ హడావిడి. అండ్ ఇవి నేను వేసుకున్న నైటీస్ అన్నీ కూడా మా మమ్మీవేనమాట. నేను ఈ 3-4 days అక్కడ ఉన్న నైటీస్ అన్నీ మమ్మీవే. ఎందుకంటే నేను 1 day కోసమే కదా అని చెప్పేసి అనుకున్నాను. బట్ వర్షాకి హెల్త్ బాగాలేదు సడన్గా. ఎందుకు బాగాలేదో కూడా మీకు షేర్ చేస్తాను. ఎందుకంటే తనకి స్టమక్ పెయిన్ అనమాట. అంటే లైక్ లూజ్ మోషన్స్ అయ్యాయి, అండ్ దాంతోపాటు ఫీవర్. ఇంకా అమ్మో ఇంకా లాభం లేదు అని చెప్పేసి తర్వాత హాస్పిటల్కి కూడా తీసుకెళ్ళామన్నమాట. ఇప్పుడు బయట సిచ్యువేషన్స్ కూడా బాగాలేదు కదా, క్లైమేట్ చేంజ్ అవుతుంది. అండ్ ఆల్సో ఈ డిఫరెంట్ ఏవేవో చెప్తున్నారు, చికెన్లు తినకూడదు అట్లా అని చెప్పేసి అంటున్నారు కదా. ఎందుకంటే అనవసరంగా హెల్త్లు ఖరాబ్ చేసుకోవడం. తినకుండా ఉన్నంత మాత్రాన ఏమవుతుందో చెప్పండి. ఒక 2-3 నెలలు మన హెల్త్ ఇంపార్టెంట్ కదా, తర్వాత ఎప్పుడైనా తినొచ్చు అని చెప్పేసి ఇంకా చికెన్లు, ఎగ్స్ ఏమి తినకుండా మేము హ్యాపీగా ఇంకా వెజిటేరియన్స్లోకి వచ్చేసామన్నమాట. ఇంకా అలాగా వర్షాకి ఫీవర్ ఉంది కదా అని చెప్పి ఇంక తడిగుడ్డ పెట్టేసామన్నమాట. మోషన్స్ కూడా పక్క అవుతున్నాయి. అండ్ రూబీగారితో కాసేపు ఆడుతున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా చెప్పాను కదా మీకు, నిన్న గారెలు వేశారు. గారెలు విత్ టమాటో చట్నీ అండ్ పల్లీ చట్నీ అనమాట కాంబినేషన్. ఇప్పుడు ఈరోజు వచ్చేసి ఇంకా ఆ పిండి కొంచెం ఉంది కదా అని చెప్పి పెరుగుబడి చేయమన్నాను నేనే. ఎందుకంటే నాకు మమ్మీ చేసిన పెరుగుబడి అంటే చాలా ఇష్టం. చాలా డిఫరెంట్గా చేస్తారు, బట్ ఈసారి ఏంటంటే ఇంకొక మెథడ్లో చేశారనమాట. ఈసారి ఎప్పుడైనా మీకు నేను డెఫినెట్లీ మమ్మీ చేసే స్టైల్ చూపిస్తాను. అదైతే చాలా బాగుంటుంది. ఇది నార్మల్ అందరూ చేసుకునేదే. ముందుగా అయితే గారెలు వేసేసుకున్నారు. వేసేసిన తర్వాత అది తీసి పక్కన పెట్టేస్తాం కదా. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఎక్స్క్యూజ్ మీ, పెరుగు ఉంటుంది కదా, పెరుగు బాగా ఏమంటారు అట్లా ఏమీ ఉండలు కానీ అలా ఏం లేకుండా చక్కగా చిక్కటి పెరుగు కలిపేసుకుని పెట్టుకోవాలి. ఇదిగోండి ఇవే ఉన్నాయన్నమాట గారెలు, ఇవే వచ్చాయి. సో అందుకని చెప్పేసి ఇప్పుడు ముందుగా మనం ఇదిగోండి ఇలా చాలా చిక్క పెరుగు, పల్చగా పెరుగు బాగోదు. ఎందుకంటే బయట హోటల్స్లో పెరుగుబడి ఉంటుంది కానీ కొన్ని దగ్గర మాత్రమే చాలా చిక్కగా ఉంటుంది అనమాట. అలా అయితేనే మనకి తినాలనిపిస్తుంది కదా. అండ్ నెక్స్ట్ దీంట్లో సాల్ట్ కూడా సరిపడినంత సాల్ట్ కూడా వేసి మిక్స్ చేసేసుకుని విస్కర్తో పక్కన పెట్టేసుకోవాలి. అదే మమ్మీ చేసి ఇంకొక స్టైల్ ఏంటి తెలుసా? వేడి గారెలు నూనెలో వేసేసిన తర్వాత పక్కన వాటర్ పెట్టుకుంటారనమాట. ఆ నూనె వేడి గారెలు ఏం చేస్తారంటే నూనెలో నుంచి అలా తీసిన వేడి గారెలు కాస్త వాటర్లో వేసేస్తారు. వాటర్ లేగానే అది పీల్చుకుని సాఫ్ట్ అయిపోతుంది. అప్పుడు మనం పెరుగు దాంట్లో వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఆ ప్రొసీజర్. ఇలా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు గారెలు తీసేసి పక్కన పెట్టి ఇప్పుడు పెరుగు కలిపేసి పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు పోపు పెట్టుకుంటున్నాం అనమాట. సో పోపుకి ఏం లేదు, జస్ట్ నూనె వేసుకుని పోపు, కరివేపాకు, అల్లం ముక్కలు వేసుకోవచ్చు, పచ్చిమిర్చి వేసుకోవచ్చు. ఇంట్లో అల్లం లేదు, సో అల్లం, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. పచ్చిమిర్చి ఎందుకు వేయలేదంటే పిల్లలు తింటారు కదా అని చెప్పేసి మళ్ళీ అవేం వేయలేదన్నమాట. సో సింపుల్గా ఇలా అంతే. దీంట్లో మళ్ళీ పసుపు అది యాడ్ చేస్తే బాగోదు. సో ఇట్లాగా వేసి ఇంకా మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గారెలు ఉన్నాయి కదా, ఆ గారెలన్నీ కూడా ఇందులో వేసేసుకోవడమే. వేసేసి ఒక 5 to 10 minutes అట్లా వదిలేయాలి మూత పెట్టేసి. అప్పుడు ఆ పెరుగు అంతా కూడా పీల్చుకుంటుంది కదా గారెలు. అప్పుడు ప్లేట్లో వేసుకుని తింటే చాలా చాలా యమ్మీగా ఉంటుందన్నమాట. ఎంత బాగుంటుందంటే, ఎంతమందికి పెరుగు గారెలు అంటే ఇష్టం కామెంట్ చేయండి. గారెల రుబ్బుతో గారెలు చేసుకోవచ్చు, పెరుగు వడ చేసుకోవచ్చు, తీపి గారెలు అయితే ఇంకా నా ఫేవరెట్ అండి.
సో ఈ 3 అంటే చాలు, ఇంకా ఎంత బాగుంటుందో కదా. సో ఒక డెజర్ట్ చేసుకోవచ్చు మంచిగా చల్లగా. చూడండి ఎంత బాగుందో, చూడడానికే చాలా యమ్మీగా ఉంది. నాకు ఇప్పుడు ఇది నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే మళ్ళీ తినాలనిపిస్తుంది అనమాట. ఎందుకంటే నాకు మమ్మీ చేసిన పెరుగు కూడా చాలా ఇష్టం. పెరుగు కూడా మాది ఏమంటారు చక్కగా చిక్కగా ఉంటుంది అనమాట, నీళ్ళగా ఉంటే అస్సలు బాగోదు. అండ్ ఒక పక్క ఇడ్లీ కూడా పెట్టేసాం అనమాట, చూస్తున్నారు కదా. సో ఇదిగోండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ప్లేట్, ఒక 2 ఇడ్లీ అండ్ పులి చట్నీ, తర్వాత బాదామ్స్ అండ్ ఒక 2 పెరుగు బళ్ళు అనమాట. సో మంచిగా కడుపు నిండా బ్రేక్ఫాస్ట్ చేసేసి, ఇంకా శ్రీధర్ వాళ్ళకి ఆ రోజు రెస్ట్ డే అనమాట. సో అందుకని చెప్పి వాళ్ళు బయటికి అలాగ అవుటింగ్కి వెళ్తున్నారు. అందుకని చెప్పి ఇంకా వీడియో కాల్ చూపించి మాట్లాడుతున్నారు అనమాట మాకైతే. అండ్ ఆల్సో వర్ష కూడా ఎలా ఉంది ఏంటి అవన్నీ కూడా అప్డేట్స్ అడుగుతున్నారు. అండ్ ఈ వీడియో చూసేసరికి శ్రీధర్ అయితే వచ్చేసారనమాట. సో తను మా కోసం గిఫ్ట్స్ తీసుకొచ్చారు. అవన్నీ కూడా మీకు నేను సెపరేట్ వీడియో పోస్ట్ చేస్తాను, శ్రీధర్ మా కోసం ఏం షాపింగ్ చేసి తీసుకొచ్చారు అని చెప్పి. సో మీరు ఎంత ఎక్సైట్మెంట్తో వెయిట్ చేస్తున్నారో నేను కూడా వీడియో ఎంతపై పెట్టేద్దామా అని చూస్తున్నాను. ఎందుకంటే ఇవి కంప్లీట్ అయితే అప్పుడు ఆ వీడియోస్ పెడతాను, లేకపోతే మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. అండ్ ఇంక ఇక్కడ ఇద్దరికి కూడా ఆయిల్స్ పెట్టేస్తుంది అనమాట మమ్మీ. మంచిగా కాసేపు ఆయిల్ మసాజ్ కూడా చేసేసింది, ఎందుకంటే తలస్నానాలు చేశారు కదా శనివారం, ఇంకా ఆదివారమే. ఈ వ్లాగ్ సండే అనమాట. సో సండే మంచిగా ఆయిల్ పెట్టేసి ఇద్దరికి మసాజ్ చేసేసింది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇంకా మధ్యాహ్నం లంచ్కి వెళ్ళిపోదాము. సో లంచ్లోకి వచ్చేసి ఇవి చిదువులు అంటారు కదా, చేప పేరు చిదువులు అనమాట. మొన్న లాస్ట్ టైం చేసినవి మాగలు, ఇవి చిదువులు. ఇవన్నీ కూడా సముద్రం చేపలే, చెరువు చేపలు కాదు, సముద్రం చేపలు అనమాట ఇవి. సో దానికి కావాల్సినవన్నీ పెట్టేశారు. సో చాలామంది నాన్ వెజ్ తినకూడదు అని చెప్పేసి వస్తున్నాయి కదా. చికెన్ మెయిన్ తినకూడదు, ఎగ్స్ కూడా తినకూడదు. కొంతమంది అయితే ఫిష్ ప్రాన్స్ కూడా తినకూడదు అంటున్నారు, ఎందుకంటే మరి వాటికి మేత అదే కదా వేస్తారు అని చెప్పేసి. అంటే ఇప్పుడు చెరువు చేపలు అవి తినకూడదు, కానీ సముద్రం చేపలు అయితే పర్వాలేదన్నమాట. సో చెరువు చేపలు అయితే తినకుండా ఉండడం బెస్ట్. సముద్రం చేపలు అనుకోండి పర్వాలేదు, తినొచ్చు. ప్రాన్స్ కూడా మరి కొంతమంది అంటున్నారు, ఏముంది చెప్పండి, తినకుండా ఉంటే ఏమైపోద్ది, అంతే కదా. దాని తగ్గట్టు దాని బదులు మటను కైమా తెచ్చుకుంటే మంచిది. అందుకే రేట్లు కూడా పెరిగిపోయాయి వాటివి. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే ఉల్లిపాయలు వేసారనమాట. ఉల్లిపాయలు వేసిన తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు. చాలా సింపుల్ తెలుసా. వెజ్ కర్రీస్తో పోల్చుకుంటే నాన్ వెజ్ కర్రీస్ వండడం చాలా ఈజీ. అండ్ ఇది కూడా చాలా బేగా కూడా అయిపోతుంది కదా. సో అందుకని చెప్పి చేపల పులుసు మమ్మీ చేసింది చాలా చాలా బాగుంటుంది అనమాట. ఎలాగో ఇక్కడ ఉన్న రోజులు హ్యాపీగా మీకు కూడా మమ్మీ చేతి వంట వీడియోస్ కూడా షేర్ చేయడం అవుతుంది. లేకపోతే మేము ఇంకా బిజీ అయిపోతున్నాము. ఇంకా నెక్స్ట్ మంత్ 3rd నుంచి పిల్లలకి ఫైనల్ ఎగ్జామ్స్ అనమాట, అంటే యాన్యువల్ ఎగ్జామ్స్. March 3rd నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి, March 13th వరకు. ఇంక ఈ 13 days ఇంకా ఫుల్ బిజీ ఉంటాం, ఎందుకంటే వాళ్ళకి ఎగ్జామ్స్ టైం కాబట్టి అసలు ఖాళీ ఉండదు. సో ఇంకా అలాగా మళ్ళీ తర్వాత ఒక 10 days ఎంతో హాలిడేస్ ఇస్తారనమాట. మళ్ళీ ఏప్రిల్ నుంచి న్యూ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిపోతుంది. ఎంత బేగా రోజులు అయిపోతున్నాయా అనిపిస్తుంది తెలుసా. అప్పుడే శ్రీధర్ 1 month అయిపోయిందా వెళ్ళి వచ్చేయడం అని చెప్పేసి అనుకుంటున్నాం. అంటే ఇలా కళ్ళు మూసలు తెరిచేలోపు డేస్ అయిపోతున్నాయి అనమాట. సో ఇవి వచ్చేసి ఇదిగోండి చిదువుల పేరు. చేపల పేర్లు నిజంగా ఎన్ని ఉంటాయో కదా పేర్లు, కానీ ఏదైనా ఫిష్ నిజంగా చాలా మంచిదన్నమాట. హెల్త్కి, స్కిన్కి సూపర్ ఉంటుంది అనమాట. సో మ్యాక్సిమం సీ ఫుడ్ లవర్స్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు నాలాగా. నాకు కూడా సీ ఫుడ్ అంటే ఇష్టం. అండ్ ఇక్కడైతే మమ్మీ చింతపండు పులుసు ఇచ్చేస్తున్నారనమాట. అండ్ ఈ సారీ చూసారా, ఇది ఎక్కడదండి, మన మధుస్ కలెక్షన్స్దే. ఈ సారీస్ అయితే అయిపోయాయి, ఒక్క పీసే ఎంతో ఉన్నట్టుందండి. ఇవన్నీ ముందు స్టాక్ అనమాట. సో అప్పుడువి మ్యాక్సిమం మమ్మీ కట్టుకున్న సారీస్ అన్నీ కూడా నా దగ్గర తీసుకున్నవేనమాట. మధుస్ కలెక్షన్స్లో నుంచే ఇంక షాపింగ్ అయితే చేసేస్తున్నారు. అండ్ ఇంక ఇక్కడైతే చూసారు కదా, చేపలు వేసేసి దాని తర్వాత చింతపండు ఇది వేస్తున్నాం అనమాట. వేసి ఇప్పుడు పచ్చిమిర్చి, ఇదిగోండి పచ్చిమిర్చి. చాలామంది మళ్ళీ అడుగుతారు, ఇదేంటి పచ్చిమిర్చి మధ్యలో కట్ చేయకుండా వేసేస్తున్నారని చెప్పి. అదిగోండి అక్కడ పొడుగ్గా అట్లా కట్ చేస్తారనమాట, మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా. అండ్ ఉల్లికాడలు వేసుకుంటే ఆ టేస్టే వేరండి. ఉల్లికాడలు ఉంటే మాత్రం మస్ట్ అండ్ షుడ్గా యాడ్ చేసుకోండి చేపల పులుసులో, భలే ఉంటుంది అనమాట. ఇంకా ఇవన్నీ వేసిన తర్వాత గరిటెతో కలిపితే చేపలు అయిపోతాయి, విరిగిపోతుంది కదా ముక్క. అందుకని చెప్పి ఇట్లాగ ఒకసారి కలిపేసుకుని చక్కగా ఇంకా మూత పెట్టేసుకుంటే
హ్యాపీగా రెడీ అయిపోతుంది అనమాట. కొత్త కొత్తలాడుతుంది చూసారా ఎంత బాగా ఇదయ్యిందో. చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో చేపల పులుసు వేసుకొని తింటే ఉంటుంది టేస్ట్. అబ్బా ఎంత బాగుంటుందో. నేను ఎప్పుడు మా ఇంట్లో ఫిష్ కర్రీ వండలే, నిజంగా చెప్తున్నాను. ఎప్పుడు ఫిష్ కర్రీ వండలేదు. మమ్మీ ఫిష్ కర్రీ వండితేనే నాకు ఇచ్చేసి మేము అది తినడం తప్ప కానీ ఎప్పుడు నేను వండలేదు. ఈసారి అనుకున్నాను అనమాట చేపల కర్రీ వండాలి అని చెప్పి. రొయ్యలు అన్నీ వండుతాను తప్ప ఈ చేపలు ఒకటే వండలేదు. అండ్ తర్వాత లూజ్ మోషన్స్ అవుతున్నప్పుడు జిలేబీ తింటే కడతది అంటే తగ్గుతుంది అని అంటారు కదా, అందుకని చెప్పి ఇక్కడ చింటూ చేత తెప్పించామన్నమాట. బెల్లం జిలేబీ అండ్ పంచదార జిలేబీ ఏమో అంటారు కదా, సరే అని చెప్పేసి ఇంక తెప్పించాం. అంటే మీలో ఎంతమంది ఇట్లాంటివి నమ్ముతారో కామెంట్ చేయండి. అంటే ఇలాంటివి మోషన్స్ ఉన్నప్పుడు ఇవి తినకూడదు, అవి తింటే ఇది అవుతుంది అంటారు కదా. అండ్ ఇంకా సరే బాబా ఇంక నెగ్లెక్ట్ చేయకూడదు, వర్ష కూడా నీరసం అయిపోద్ది. మోషన్స్ అంటే తెలుసు కదా, అమ్మ నేల విరేచనాలు అంటే అమ్మ ఎందుకు వచ్చిందని చెప్పి ఇంకా హాస్పిటల్కి తీసుకెళ్దామని చెప్పి డాడీ అంటే ఇంక నేను ఇక్కడ డ్రెస్ అయితే వేసేసుకున్నాను అనమాట. ఇది మీషోలో తీసుకున్నదేనండి. మీకు లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో పెడతాను. బటర్ఫ్లై ఫ్రాక్. అండ్ ఇది వర్ష కూడా రెడీ అయిపోయింది అనమాట. అక్కడ కొంచెం కామెడీ చేస్తుంది. ఫేస్ అంతా చూసారా ఎలా అయిపోయిందో, నీరసంగా అయిపోయింది అనమాట పాపం. ఓఆర్ఎస్లు అవి కూడా అసలే ముందే ఫుడ్ సరిగ్గా తినదు మా వర్షమ్మ. కొంచెం సెన్సిటివ్ అనమాట. ఏదైనా కూడా తొందరగా ఎఫెక్ట్ అయిపోద్ది మా వర్షంకి, అంత సెన్సిటివ్గా ఉంటుంది. ఎండలోకి వెళ్ళినా పడదు, ఒక చలి పడదు. అంటే కొంతమంది బేబీస్ ఉంటారు కదా చాలా సుకుమారంగా సున్నితంగా ఉంటారు కదా, ఆ టైప్ అనమాట. ఫస్ట్ ఉంటుంది మా వర్షం. ఇక డాడీ నేను వర్ష ముగ్గురం బండి మీద వెళ్తాం. ఎన్ని రోజులకో తెలుసా, ఎప్పుడు కార్లో వెళ్తాం తప్ప బండి మీద అలా వెళ్తుంటే నాకు నా చైల్డ్హుడ్ డేస్ గుర్తొచ్చాయి. మేము స్కూల్కి వెళ్తున్నప్పుడు మా డాడీ మమ్మల్ని అప్పుడు మాకు బండి ఉండేదన్నమాట. ఏది స్కూటర్ అంటారు కదా, ఆ స్కూటర్ మీద తీసుకెళ్తూ ఉండేవారు. అప్పట్లో ఆ బండ్లే ఉండేవి, ఇప్పుడైతే ఈ బండ్లు వచ్చాయి. కానీ అప్పట్లో స్కూటర్ మీద వెళ్తుంటే ఆ ఫీలే వేరు తెలుసా. స్కూల్కి డ్రాప్ చేయడం, పికప్ చేసుకోవడం, ట్యూషన్కి దింపడం, ఆ రోజులు నాకు మళ్ళీ గుర్తొచ్చాయి అనమాట మా డాడీతో ఇలా నేను బండి మీద వెళ్తుంటే. అండ్ హాస్పిటల్కి అయితే వచ్చేసాం. ఇది ఇక్కడే మా ఇంటి దగ్గరే మధురవాడలో ఉడాకాలీ రోడ్లో ఉంటుంది అనమాట, వాత్సల్య హాస్పిటల్ అని చెప్పేసి. ఇక్కడ మన సబ్స్క్రైబర్ కూడా నాకు తర్వాత నెక్స్ట్ అంటే నిన్నటి వీడియోలో పెట్టారనమాట. ఆవిడ నన్ను చూసారంట, కలుద్దాం అనుకున్నారు కానీ అవ్వలేదని చెప్పేసి అన్నారు. అండ్ ఇంక ఇక్కడ మేము ఇంటికి వచ్చేసాము. చెకప్ అంతా అయిపోయి ఇంటికి వచ్చేసిన తర్వాత పాస్టర్ గారు అండ్ పాస్టమ్ గారు వచ్చారనమాట. అంటే మంత్కి ఒకసారి ఒక సండే వస్తారు. ఎందుకంటే ఎవ్రీ వీక్ చర్చ్కి వెళ్తాం కదా, సో అంటే అక్కడ అక్క వాళ్ళు అయితే కంపల్సరీగా చర్చ్కి వెళ్తారు. మమ్మీ వాళ్ళైతే పిల్లలు ఉంటారు కాబట్టి ఒక 1 వీక్ ఉంటే అట్లా వెళ్తూ ఉంటారనమాట. సో మంత్కి ఒకసారి వచ్చి ప్రేయర్ అది చేస్తారు, వాక్యం అది చదువుతారు. సో చాలా హ్యాపీ అనిపిస్తుంది, చాలా బ్లెస్డ్గా అనిపిస్తుంది అనమాట. ఆ రోజు అలాగో వర్షాకి కూడా హెల్త్ బాగాలేకపోవడం, రావడం, ప్రేయర్ చేయడం, వెంటనే నెక్స్ట్ డేకి రికవరీ అవ్వడం చాలా హ్యాపీ అనిపించింది అనమాట. సో ఇక్కడే చర్చ్ సేమ్ మధురవాడలోనే ఉంటుంది అనమాట చర్చ్ కూడా. రెగ్యులర్గా అక్క వాళ్ళు ఎవ్రీ సండే కంపల్సరీగా వెళ్తారు కదా, ఈ చర్చ్కే వెళ్తారనమాట. చాలా బాగా మాట్లాడతారు. అండ్ అతను చెప్పే ఇవన్నీ కూడా సూపర్గా ఉంటాయి అనమాట. మెసేజెస్ అవి ఇవ్వడం అదంతా కూడా చాలా చాలా బాగుంటుంది. సో ఇంక ఇక్కడ మేము సెండ్ ఆఫ్ ఇవ్వడానికి ఇంక అందరం బయటకు వచ్చాము. అండ్ మా రూబీ గడ్ ఎక్సైట్మెంట్ చూసారు కదా, ఎవరైనా వచ్చారంటే ఇంటికి గెస్ట్లు, అమ్మ బాబాయ్ ఎంత బేగా వదిలేస్తామా, ఎంత బేగా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోదామా అని చూస్తుంది అనమాట. సో ఇంక నైట్ ఇంకా డిన్నర్ చేసి వాకింగ్ చేస్తాము. హలో, సో ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా 9:40 అవుతుందన్నమాట. అండ్ పడుకోవడానికి అయితే మేము ఇంకా బెడ్రూమ్లోకి వచ్చేసాము. సో వర్ష అయితే నా ఫీలింగ్ బెటర్, ఎందుకంటే నిన్న నైట్ నుంచి కూడా కొంచెం స్టమక్ పెయిన్, మోషన్స్ అవుతున్నాయి అండ్ లైట్ ఫీవర్ కూడా వచ్చిందనమాట. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా మేము ఈరోజు అయితే వెళ్ళలేదు. ఒక 2 days ఇక్కడే ఉంటాం. మండే ట్యూస్డే మ్యాక్సిమం వెళ్తాం. ఫుల్గా రెస్ట్ తీసుకుని అప్పుడు వెళ్తాం అనమాట. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇబ్బంది పడే బదులు ఇక్కడైతే రెస్ట్ తీసుకుంటాం. మమ్మీ డాడీ ఉన్నారు కాబట్టి బెస్ట్ అనమాట. అండ్ ఇంకోండి వీళ్ళిద్దరు పడుకుంటున్నారు. సిరప్ అది వేసేసాను. నేను ఇక్కడ నా నోస్ రింగ్ చేంజ్ చేశాను అనమాట, గమనించారా లేదా? ఇప్పుడు చేంజ్ చేశానులేండి. గ్రీన్ కలర్ పెట్టుకున్నాను నేను. ఇది మా మమ్మీది. నా డైమండ్ ముక్కు పుల్ల తీసేసాను అనమాట, అది బాగా చిన్నది అయిపోయింది. సో అందుకని చెప్పి ఇది పెట్టుకున్నాను. అంటే ఎట్లా మారుస్తూ ఉంటాను అనుకోండి. గ్రీన్ కలర్ పెట్టుకున్నాను అనమాట. ఇంకా అలా మార్చొచ్చు, మన ఇష్టం కలర్స్ ఏవైనా కూడా. అండ్ అసలు ఈరోజు ఉదయం నుంచి కూడా నేను ఒరిజినల్ వాయిస్ అస్సలు మాట్లాడలేదు, వాయిస్ ఓవర్ ఇచ్చాను కదా. అండ్ ఇంక ఇప్పుడైతే పడుకుని పోతాం అనమాట. శ్రీధర్ ఇంకా కాల్ చేయలేదు.
తను వీడియో కాల్ చేస్తే ఇంక మాట్లాడేసి ఇప్పుడు పడుకుంటాం అనమాట. సో ఈరోజు సండే వ్లాగ్ అయితే మ్యాక్సిమం షూట్ చేశాను నేను అంతా కూడాని. సో అదన్నమాట. ఇంకా ఓకే అయితే గైస్, ఓకే ఓకే రే అంత ఇప్పుడు కాదు, అది కొబ్బరి నీళ్ళు కాదు, మామూలు వాటరే. ఓకే ఫ్రెండ్స్, అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అలాగే ఇక్కడే ఒక 2 days ఉంటాం కాబట్టి మ్యాక్సిమం మా మమ్మీ వాళ్ళ ఇంట్లో డైలీ రొటీన్ బ్లాగ్స్ అయితే మీతో షేర్ చేస్తాను. ఓకేనా? హోప్ మమ్మీ చేసే స్పెషల్స్ అవన్నీ, కుకింగ్ వీడియోస్ అన్నీ ఇంక్లూడ్ చేస్తాను. మీకు ఏమైనా కావాలనుకున్నా కామెంట్ సెక్షన్లో అడగండి. ఓకేనా? సరే అయితే బాయ్ బాయ్. బాయ్ చెప్పండి, గుడ్ నైట్ చెప్పండి. బాయ్ బాయ్.